ఏపీలో రెవెన్యూ శాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాల అమలుకు స్పష్టమైన గడువులు కూడా నిర్ణయిస్తూ అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఈ చర్యల ద్వారా రాష్ట్రంలోని దాదాపు 75 లక్షల పేద కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ సమీక్షలో ప్రధానంగా భూ యాజమాన్య హక్కులు, భూ రికార్డుల పారదర్శకత, రైతుల పాస్ పుస్తకాల పంపిణీ వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా భూముల రీసర్వే 2.0 ప్రక్రియను వేగవంతం చేసి 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా 1.12 కోట్ల పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న విలేజ్ సర్వీస్ ఇనాం భూముల సమస్యపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 1.37 లక్షల ఎకరాల భూములను 22A జాబితా నుంచి తొలగిస్తూ వాటిపై ఉన్న పరిమితులను ఎత్తివేయాలని నిర్ణయించారు. ఇతర సర్వీస్ ఇనాం భూముల్లోని మరో 1,00,000 ఎకరాలకు కూడా విముక్తి కల్పించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. ఇందుకోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. 2016కి ముందు ప్రభుత్వం అమలు చేసిన హౌసింగ్ పథకాల కింద పట్టాలు పొందిన ఇళ్లకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో ఇళ్లను సులభంగా కొనుగోలు, అమ్మకం లేదా గిఫ్ట్ డీడ్ల ద్వారా బదిలీ చేసుకునే అవకాశం కలుగుతుంది. ఇది పేదల ఆస్తులకు చట్టబద్ధతను మరింత బలపరుస్తుంది. ఫ్రీ హోల్డ్ విధానంలో అర్హత కలిగిన సుమారు 9.25 లక్షల ఎకరాల భూములపై యాజమాన్య హక్కులను పూర్తిగా రైతులకు అందించే దిశగా కూడా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. దీంతో భూ యాజమాన్యంలో స్పష్టత పెరిగి వివాదాలు తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. భూ రికార్డును ఆధునిక సాంకేతికతతో భద్రపరిచే దిశగా కూడా చర్యలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగంతో భూ రికార్డులను భద్రపరచాలని నిర్ణయించారు. ఆధార్, ఈకేవైసీ విధానం ద్వారా రికార్డ్ లాకింగ్ వ్యవస్థను అమలు చేసి మోసాలను అరికట్టాలని సీఎం సూచించారు. మొత్తంగా ఈ నిర్ణయాలు అమల్లోకి వస్తే భూ వ్యవహారాల్లో పారదర్శకత పెరగడంతో పాటు పేదలు, రైతులకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది.